హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. ఈ సంవత్సరం అందరూ చాలా చాలా హ్యాపీగా ఉండాలి అనేసి ఆ దేవుడినైతే కోరుకుంటాను. సో, 2025 అయితే కంప్లీట్‌గా అయిపోయింది. 2026 న్యూ ఇయర్ అయితే వచ్చింది. అందరికీ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క మై సిస్టర్స్ అందరికీ కూడా హ్యాపీ, హ్యాపీ, హ్యాపీ న్యూ ఇయర్. మీరు ఈ సంవత్సరం అనుకున్నదంతా జరగాలి అనేసి ఆ దేవుడినైతే నేను కోరుకుంటాను. ఆహ్, సో, చాలా చాలా కిందటి సంవత్సరం అయితే చాలా ఫాస్ట్‌గా వెళ్ళినట్లు అనిపిస్తుంది. ఏదో ఇప్పుడిప్పుడే న్యూ ఇయర్ వచ్చింది అన్నట్లు ఉంది. బట్ అంత బేగా న్యూ ఇయర్ అయితే ఆహ్, 2025 అంతలోగా కంప్లీట్ అయిపోయిందా అన్నట్లు ఉందన్నమాట. సో, దీనికి సైంటిఫికల్ రీజన్ కూడా ఉంది అని అంటున్నారు. సో, కరోనా తర్వాత 2020 తర్వాత వచ్చిన సంవత్సరాల్లో 2025 అనేది చాలా ఫాస్ట్‌గా వెళ్ళిందంట. సో, ఇదొక సైంటిఫికల్ రీజన్ గూడా అంటున్నారు. సో, చాలా ఫాస్ట్‌గా వెళ్తుంది. నిజంగా నాకలా అనిపిస్తుందా? లేదా మీ అందరికీ అలాగే అనిపిస్తుందా? అనేది కూడా చెప్పండి. చాలా ఫాస్ట్‌గా వెళ్తుంది లైఫయితే. అంతలోగా మనకి ఇన్ని సంవత్సరాలయిపోయిందా? ఇన్ని ఇయర్స్ అయిపోయిందా? అని అనుకుంటున్నాము. బట్ ఈరోజు కొత్త సంవత్సరంలో మిమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీ. ఎందుకు అనంటే ఇదొక పెద్ద బ్లెస్సింగ్స్ అన్నమాట. మనకి దేవుడు ఇచ్చిన దాంట్లో ఈ సంవత్సరం మనకిచ్చింది. ఈ సంవత్సరాన్ని 2026ని చూడడానికి మనం ఉన్నాం అనేది పెద్ద విషయం. ఎందుకంటే ఆహ్, ఎన్నెన్నో జరుగుతూ ఉంటున్నప్పుడు మనం ఏమనుకోవాలి అంటే, ఈరోజు మనం బతికి ఉంటున్నాం అనేదే పెద్ద గిఫ్ట్. నిజంగా అది ఒక చిన్న గిఫ్ట్ అయితే కాదు. అది పెద్ద గిఫ్ట్ అన్నమాట. సో, నేను నిజంగా అనుకుంటాను. ఈరోజు మార్నింగ్ లెగిసామంటే ఓకే. ఈరోజు మనం మార్నింగ్ లెగిసాము. సో, ఈ రోజుకి మనం ఎంత హ్యాపీగా ఉండాలి, ఎంత మన వల్ల ఇంకొకళ్ళకి యూజ్ అవ్వాలి అనేది అనుకోని అలా వెళ్తూ ఉంటానన్నమాట. సో, 2025లో నేను అనుకున్నంత సాధించానా అని అంటే మించి మించి అడుగైతే పెట్టాను. సో, నేను నేను అను నేను నేను అచీవ్ చేయాలి అనుకునే దాంట్లో ఒక ఫస్ట్ మెట్టెక్కాననేసి నేను చెప్తాను. ఇప్పుడు ఈ సంవత్సరం సెకండ్ మెట్లుకి నేను ఇది పెట్టాననమాట. సో, అంతకు ముందు వరకు ఆహ్, నేను ఏంటంటారు కింద బేస్ అయితే ఇన్ని సంవత్సరాల దాకా ఒక 14 ఇయర్స్ దాకా బేసే నేను క్రియేట్ చేసి ఉంచాను. సో, నా ఎక్స్‌పీరియన్స్ అంతా కలిపి ఈ సంవత్సరం నేను ఫస్ట్ ఎక్కాను అనేసి నేను అనుకుంటాను. ఎందుకు అంటే నేను ఏమేమి చేశాను అనేది కూడా చెప్తాను. అనుకున్నదంతా అయిపోదు. బట్ అందులో ఎంత మనం ట్రై చేసి నేను ఎంత వరకు వచ్చాను అనేది కూడా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నాతో పాటు మీరు ఉన్నారు. నాకు ఇంతలాగా సపోర్ట్ వస్తది అనేసి నేను నిజంగా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ ఇంతలాగా నన్ను, నా ఫ్యామిలీని ఇష్టపడుతున్నారు. సో, చాలా మంది మీ అందరి అదేంటి ఆశీస్సులు మాకుంటే నేను బావుంటాను అనేసి నాకైతే ఒక నమ్మకం. సో, 2025లో నేను ఏంటి ఏంటి అనంటే ఫస్ట్ టైమ్ అప్పుడే నేను అంటే యూట్యూబ్ అయితే 2024లోనే నేను డిసెంబర్‌లోనే క్రియేట్ చేసేసాననమాట. 2025కి నేను ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యింది. నాకు యూట్యూబ్‌లో 1000 సబ్‌స్క్రైబర్స్ రావడం నాకొక పెద్ద హ్యాపీగా అనిపించింది. నన్ను నమ్మి 1000 మెంబర్స్ సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు అనేసి నేనైతే అనుకోని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాననమాట. 2020 నుంచే యూట్యూబ్ క్రియేట్ చేయడం, డిలీట్ చేయడం, క్రియేట్ చేయడం, డిలీట్ చేయడం ఇదే అంటే చిరాకొచ్చేస్తది డిలీట్ చేసేస్తాను. ఇలాగే చేస్తూ ఉండేదాన్ననమాట. దాని తర్వాత ఈ సంవత్సరం ఏదైనా పర్వాలేదు 1000 సబ్‌స్క్రైబర్స్ రావాలి అనేసి అనుకోని స్టార్ట్ చేశాను. నిజంగా 2025లో 7000 సబ్‌స్క్రైబర్ ఉన్నారు. అంత సబ్‌స్క్రైబర్ వస్తారు అనేసి నేను నిజంగా అనుకోలేదు. సో, 7000 సబ్‌స్క్రైబర్స్ నన్ను నమ్మి సబ్‌స్క్రైబ్ చేసుకున్నారనమాట. అది ఒక ఫస్ట్ హ్యాపీ. సో, 6 మంత్‌లోనే నా ఛానెల్ కూడా మానిటైజేషన్ అయిపోయింది. అది ఇంకా సెకండ్ హ్యాపీ. 4000 వాచ్ అవర్ అంటే నన్ను ఇష్టపడి, నా వాయిస్‌ని నచ్చి 4000 గంటలు నన్ను చూసారు అంటే అది ఎంత పెద్ద విషయం. సో, ఫస్ట్‌లో అయితే అనుకునేదాన్ని అమ్మో! మన వాయిస్ నచ్చుతదా? మనం ఏం మాట్లాడతాం? తెలుగు సరింగా వస్తదా? రాదా? మన మాటలు వాళ్ళకి కరెక్ట్‌గా మనం చెప్పింది అర్థమవుతదా? లేదా? అన్నట్లు ఏదేదో ఎందుకంటే నాకు తెలుగు అంటే మాట్లాడడం వచ్చు గానీ అంటే కొంతమంది చూడండి కరెక్ట్ ఇప్పుడు తమిళ్‌లో అంటే నేను ఎక్కడ ఎలాంటి వర్డ్స్ యూజ్ చేస్తే జనాల్ని అట్రాక్ట్ చేయగలను అనేది నాకు తెలుసు. బట్ తెలుగులో నాకు అంతగా తెలీదు. ఏదో నాకొచ్చినట్లు నేను వాగుతూ ఉంటున్నాను. మీరు దానికి సపోర్ట్ చేస్తున్నారు. సో, అది మాట వరుసకే నాకొచ్చు. నేను చదివి ఉంటే ఆ పురాణాలు ఇంకా అదే సంస్కృతాలు ఇవన్నీ కొంచెం మధ్య మధ్యలో వేస్తూ ఉంటే ఇంకా కొంచెం బావుంటదనమాట. అదంతా రాదు. మనకి అదేదో అంటారు కదా! సోమతులు ఏదేదో అంటూ ఉంటారు కదా! అవన్నీ పెడితే ఇంకా బావుంటది అని నా నా అభిప్రాయం. బట్ మనకి అవంతా రాదు కాబట్టి
ఏదో నేను మాట్లాడుతున్నాను. నా మాటలే మీకు నచ్చి నన్ను ఇంతమంది సపోర్ట్ చేసి నా ఛానల్ మానిటైజేషన్ గూడా అయిపోయిందనమాట. పిన్ వచ్చినప్పుడైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒక 4 ఇయర్స్ కష్టంకి కిందటి సంవత్సరం నాకేదో ఫలితం ఉన్నట్లు నేను డబ్బులందుకున్నానా అంటే అది లేదు. బట్ ఈ సంవత్సరం టార్గెట్‌లో అది పెట్టుకున్నాను. కంపల్సరీ $100 రావాలి. మనం ఈ సంవత్సరం కంపల్సరీ యూట్యూబ్ నుంచి డబ్బులు తీసుకోవాలి అని అనుకున్నాను. సో, అది నాకు ఫస్ట్ 2025లో జరిగిన హ్యాపీనెస్ అన్నమాట. సెకండ్ ఏంటి అంటే